హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మిర్చి బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిర్చికాయలు ఎక్కడ అని చూస్తున్నారా? ఇవి లావుకాయలు కాదండి, సన్నకాయలు. ఎక్కడో తీసుకున్నాం, అవి అస్సలు కారం లేవు. మిర్చి బజ్జీ ట్రై చేద్దామని గొప్ప ఆలోచన వచ్చింది నాకు. సో అవి చాలా సన్నగా ఉన్నాయి, బట్ కారం లేవు. మిర్చి బజ్జీ ట్రై చేస్తున్నా, అసలు కారం లేవు కాబట్టి భయం లేకుండా కట్ చేసుకొని వాము, జీలకర్ర అండ్ శనగపిండి, వరిపిండి, ఉప్పు వేసుకొని ఆ మిక్స్చర్ని లోపల పెట్టుకోవాలి. శనగపిండిలో కొంచెం వరిపిండి తీసుకొని సోడా ఉప్పు అండ్ సాల్ట్ వేసుకొని బజ్జీ వేసుకోవడానికి ఉండే విధంగా అనుకూలంగా మనం బజ్జీ పిండిని కలుపుకోవాలన్నమాట. పైన కన్సిస్టెన్సీ చాలా సరిపోని ఉండాలి, లూజ్గా ఉంటే ఆయిల్ పీలుస్తుంది. సో కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మీ స్టఫ్ చేసుకున్న మిర్చిని ఆయిల్లో వేసేయాలి. వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా తీసేయడమే, అంతేనండి. ఎంతో రుచిగా ఉండే బజ్జీలు రెడీ అయిపోతుంది. పైన పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రిస్పీగా రావాలంటే వరిపిండి వేసుకోవాలంటే సోడా ఉప్పు వేసుకోండి. కొంచెం గట్టిగా కలుపుకోండి, లూజ్గా కలుపుకుంటే పిండి అంటదు అండ్ ఆయిల్ పీలుస్తుంది. బీ కేర్ఫుల్. ఒరిజినల్ శనగపిండి తీసుకోండి. మీరు పిండి పట్టించుకొని పచ్చిశనగపిండి పప్పు తీసుకొని, ఒరిజినల్ శనగపిండి అసలు రావట్లేదండి, అసలు టేస్ట్ ఉండట్లేదు. అంతా మొక్కజొన్న పిండి వస్తుంది, కల్తీ మొత్తం. సో అందుకనే వరిపిండి తక్కువ వేసుకోండి. వరిపిండి వేసుకోకపోతే గట్టిగా వస్తాయి బజ్జీలు. తర్వాత ఆయిల్ మళ్ళీ ఇంకొకసారి మంట తక్కువ పెట్టుకోండి. నా ఆయిల్ శనగపిండి కొంచెం పొగ వస్తుంది, మీరు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోండి. నాది శనగ నూనె వల్ల అలాగా పొగ వస్తుంది అన్నమాట. ఇలాగ ఇంకో ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయండి. తర్వాత నేను ఆలుగడ్డ బజ్జీ కూడా వేసుకోవాలనుకుంటున్నాను. ఆలుగడ్డను కట్ చేసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా ఈ బజ్జీ పిండి ఉంటుంది కదా, దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి అండ్ దీంట్లో అదనంగా వాము వేసుకోవాలి. వేసుకుంటే బజ్జీ పిండికి అంటే ఆలుగడ్డ బజ్జీ పై పిండికి రెడీ చేసుకోవడం అయిపోతుంది అనమాట. చూసారా బజ్జీలు గోల్డెన్ కలర్ వస్తే ఎంత బాగున్నాయో, క్రిస్పీగా. లావు మిరపకాయలు ఉంటే లావుగా వస్తాయండి. ఇవి సన్న మిరపకాయలు కాబట్టి బజ్జీలు సన్నగా వచ్చాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్ చాలా బాగున్నాయి. కారం లేదు కదా, చాలా హ్యాపీ. తర్వాత ఆలుగడ్డలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పైపిండిలో ముంచి వేసేసుకోవడమే, అంతేనండి. ఆలుగడ్డ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, యూజ్ ఉందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగున్నాయి అనుకోవద్దు, తినడానికి కూడా చాలా బాగున్నాయి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.